నూతన సాంకేతికతను తక్కువ ఖర్చుతో రైతు ముంగిట్లో చేర్చి 90% ఖచ్చితంగా అధిక పాల దిగుబడి సామర్థ్యం గల మేలుజాతి ఆడదూడలు పుట్టించి వాటి ద్వారా రైతులు ఆదాయం పెంపొందించడం పశుసంవర్ధక శాఖ లక్ష్యమని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం వరిగుంతం గ్రామంలో పాడి రైతులు తమ పశువుల పెంపకం పోషణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎస్ వెంకటయ్య శుక్రవారం నాడు జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో వరిగుంతం గ్రామంలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సాంకేతికతను తక్కువ ఖర్చుతో రైతు ముంగిట్లో చేర్చి 90% ఖచ్చితంగా అధిక పాల దిగుబడి సామర్థ్యం గల మేలుజాతి ఆడదూడలు పుట్టించి వాటి ద్వారా రైతులు ఆదాయం పెంపొందించడం, తక్కువ సమయంలో మేలుజాతి అభివృద్ధి చేయడం, లింగ నిర్ధారిత వీర్యనాళిక వినియోగం వలన 90% కంటే ఎక్కువ మేలుజాతి ఆడదూడలు పుట్టించి మందలో ఆవులు, గేదెల సంఖ్య గణనీయంగా పెరిగి రైతులకు పోషణ మరియు లాభసాటిగా మారుతుందన్నారు. గేదెల్లో ముర్రా, ఆవుల్లో సాయివాల్ గిర్, హెచ్ఎఫ్ జెర్సీ సంకరజాతి వీర్య నాళికలు అందుబాటులో ఉన్నాయని, ఒక లింగ నిర్ధారణ వీరనాళిక ధర రూ. 675, సబ్సిడీ వాటా రైతు వాటా రూ. 250 అని తెలిపారు. ఒక పశువు వరుసగా 2 సార్లు లింగ నిర్ధారణ వీర్యంలో కృత్రిమంగా గర్భధారణ చేసినప్పటికీ చూలు కట్టకపోతే రైతుకు 2 సార్లు చెల్లించిన వాటాధనం రూ. 500 తిరిగి రైతు అకౌంట్లో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ జమ చేస్తుందన్నారు. మొదటి కృత్రిమ గర్భధారణ విఫలమై రెండో కృత్రిమ గర్భధారణ ద్వారా మగదూడ జన్మిస్తే రూ. 250 తిరిగి రైతు ఖాతాకు జమ చేయబడుతుందన్నారు. ఈ శిబిరంలో 32 పశువులకు గర్భస్థ పరీక్షలు, 18 పశువులకు సాధారణ చికిత్సలు, 4 పశువులకు కృత్రిమ గర్భధారణ, 41 దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ కార్యక్రమంలో కొల్చార మండల పశు వైద్యాధికారి డాక్టర్ ఎల్ వీరేశం, కౌడిపల్లి మండల పశు వైద్యాధికారి డాక్టర్ జి రాజు, సూపర్వైజర్ శ్రీనివాస్ రెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ గట్టయ్య, వెటర్నరీ లైవ్ స్టాక్ అసిస్టెంట్ వేణుగోపాల్, సిబ్బంది మైపాల్, నరేష్, గోపాలమిత్రలు, ప్రవీణ్, శ్రీకాంత్, పశుమిత్ర జె లక్ష్మి, మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు.